ఫ్రెండ్స్, ఈ నవంబర్ లో మనం ఏలియన్స్ తో కాంటాక్ట్ అవ్వబోతున్నాం అని బాబా వంగ గారు చెప్పారు. ఈమె ఏం చెప్పిందంటే 2025 నవంబర్ లో మనుషులు అనదర్ ప్లానెట్స్ లో ఉన్న ఏలియన్స్ తో కలుస్తారని. ఇట్స్ జస్ట్ ఏ ప్రిడిక్షన్. అయితే విషయం ఏంటంటే గంటకి 2,10,000 కిలోమీటర్ల వేగంతో ఒక ఆబ్జెక్ట్ మన భూమి వైపుకి దూసుకు వస్తుంది. దీని వెయిట్ 33 బిలియన్ టన్స్ అండ్ 5.6 కిలోమీటర్స్ డయామీటర్ తో ఉంది. ఇంత వెయిట్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ ఇంత స్పీడ్ తో ఎప్పుడూ ట్రావెల్ చేయలేదు, కానీ ఈ ఆబ్జెక్ట్ చేస్తుంది. అంటే ఇది అవుటర్ స్పేస్ నుండి, అంటే సెంటర్ ఆఫ్ ది గెలాక్సీ నుండి మన సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యింది. ఇది మన సోలార్ సిస్టమ్ లోకి నేచురల్ గా ఎంటర్ అవ్వలేదని అనిపిస్తుంది. ఇది చూడటానికి ఒక కంట్రోల్డ్ అన్వాంటెడ్ స్పేస్ క్రాఫ్ట్ లా ఉంది. దీని పాత్ చూసుకుంటే మన సోలార్ సిస్టమ్ ని గాలించడానికి వచ్చిన ఒక డిటెక్టివ్ లా అనిపిస్తుంది. ఇది వెనస్, మార్స్, ఎర్త్, జూపిటర్ కి చాలా క్లోజ్ గా వెళ్తుంది. ఇలా నేచురల్ గా జరగడానికి ఛాన్స్ 0.005% మాత్రమే ఉంటుంది. కానీ కావాలనే ఈ ఆబ్జెక్ట్ ఇలా ఈ 4 ప్లానెట్స్ కి క్లోజ్ గా వెళ్తుందని హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు చెప్తున్నారు. ఈ ఆబ్జెక్ట్ నవంబర్ లో మన ఎర్త్ కి క్లోజ్ గా వస్తుంది. ఏ సోలార్ సిస్టమ్ లో అయినా సరే ఫస్ట్ 4 ప్లానెట్స్ లో లైఫ్ ఉండడానికి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ 4 ప్లానెట్స్ హాబిటబుల్ జోన్ లో ఉంటాయి కాబట్టి ఏలియన్స్ ఆబ్జెక్ట్ ని కావాలని మనకి క్లోజ్ గా పంపించి మన గురించి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.